ఢిల్లీలో జరిగినటువంటి ఉత్కంఠభరిత ఎన్నికల్లో బీజేపీ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 44 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 36, 70 స్థానాలకి 36 మ్యాజిక్ ఫిగర్. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అయితే 44 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక 25 స్థానాల్లో ఆప్ ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఒక్క స్థానానికి కాంగ్రెస్ పరిమితమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి దీనిపై ఢిల్లీలో జరిగినటువంటి హోరాహోరా ఎన్నికలపై మరోపక్క అక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. ఒక కేకే సర్వే మాత్రమే ఆప్కు అనుకూలంగా చెప్పాయి. మొత్తానికి అటు ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏవైతే చెప్పాయో దానికి అనుకూలంగా ఈరోజు ఫలితాలు వెలువడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి లీడింగ్లో అయితే మాత్రం బీజేపీ 44 స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 25 స్థానాల్లో ఆప్ ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి వెనుకంజలో ఆప్ ఉంది. మూడోసారి అధికారాన్ని చేపట్టుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసిన ఆప్కి అయితే మాత్రం ఈసారి అక్కడ ఢిల్లీ ప్రజలైతే మాత్రం విస్మయం కలిగించేటటువంటి తీర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, అసెంబ్లీ ఎన్నికలను మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి బీజేపీ విజయానికి తీవ్రస్థాయిలో కృషి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఢిల్లీకి అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి పాలనాపరమైన వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి ఇతర అధికారాలన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి. కాబట్టి వరుసగా 2013, 2015, 2020 ఈ 3 సార్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా తనకున్నటువంటి అధికారాలతో పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవహారాలపై బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించగలిగింది. ఒకానొక దశలో ఢిల్లీలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాసి దాని ద్వారాగా విచారణ జరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్తో సహా అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరినీ జైలుకు పంపగలిగారు. అట్లాంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఢిల్లీలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి రాజకీయ పార్టీ అనేక దఫాలుగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారంలో ప్రధానంగా ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలి. వరుసగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అదే సమయంలో వరుసగా 2013 నుంచి 2020 వరకు జరిగిన 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా వరుసగా 12 ఏళ్ల పాటు 13 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉండటం కూడా ప్రజా వ్యతిరేకత కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ప్రతికూలంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతిషీ సింగ్ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. ఇప్పుడు ఆమె నాయకత్వంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఢిల్లీలో పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు, ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీతో తీవ్ర స్థాయిలో హోరాహోరీ ఫైట్ చేశారు. కానీ వరుసగా 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. ముఖ్యంగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో కలిసి క్రియాశీలక ఉద్యమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ తర్వాత 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలు సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకే జన్లోక్పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకొని సంచలనం సృష్టించింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 0 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటే 5 ఏళ్ల పాటు 2015 నుంచి 2020 మధ్యలో ఢిల్లీ
ఢిల్లీలో అనేక ప్రజాకర్షక పథకాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టారు. విద్యా వైద్యానికి సంబంధించి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉచితంగా కరెంటు బిల్లులు కావచ్చు, ఉచిత నీళ్లు ఇవ్వడం, ఇట్లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో 2015లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఢిల్లీలో 2020లో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం, ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత, మొత్తానికి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీలో తొలిసారిగా 1993లో ఢిల్లీలో చివరిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత బీజేపీ హస్తిన పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. వరుసగా 3 సార్లు ఢిల్లీలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ, అమిత్ షా దృష్టి కేంద్రీకరించి ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి దక్కే విధంగా వ్యూహరచన చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సబీన్.